దైవ మర్మములు. సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఈ దిన భాగము ఫిబ్రవరి 7 చదువుచున్నాను. తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి క్రీస్తు నిత్యమైన విమోచన సంపాదించెను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనములు. రాత్రింబవళ్ళు దీపమును వెలిగించుటకు, ధూపము వేయుటకును, వారమునకొకసారి రొట్టెలను మార్చుటకును యాజకులు ప్రత్యక్షపు గుడారంలోని పరిశుద్ధ స్థలములోనికి ప్రతిదినము ప్రవేశింపవచ్చును. ప్రధాన యాజకుడైన అహరోను సంవత్సరమునకు ఒకసారి మాత్రమే తెరను దాటి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశింపవచ్చును. యెరూషలేములో ఈ తెరను పోలిన గర్భాలయపు తెర యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించిన దినమున నడిమికి చినిగెను. లూకాసు వార్త 23వ అధ్యాయము 45వ వచనము. ఈ విధముగా మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తముతో అతి పరిశుద్ధ స్థలమైన దేవుని సన్నిధిని ప్రవేశించెను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.